ఓం అరుణాచలేశ్వర. మరో డివోషనల్ ట్రిప్తో మీ ముందుకు వచ్చేసాయి. ఇప్పుడు మేము ఫ్రెండ్స్ అందరం కలిసి అరుణాచలం బయలుదేరుతున్నాము. సో నేను అరుణాచలం ఎలా చేరుకుంటాను, అక్కడ ఎక్కడ స్టే చేస్తాను, తర్వాత గిరి ప్రదక్షిణ కూడా చేయబోతున్నాం మేము, పౌర్ణమి కాబట్టి ఈరోజు నైట్. మొత్తం అంతా మీకు ఎంత పాసిబుల్ అయితే అంతవరకు నేను వీడియో తీసి చూపిస్తాను. పాసిబుల్ అన్నీ క్యాప్చర్ చేసి మీ ముందుకు తీసుకొని వస్తాను. మేమందరం అయితే కర్ణాటక సారిగా బస్సులో స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి మాకు చాలా దగ్గర 4-5 అవర్స్. సో మాకు ఈ కర్ణాటక సారిగా సరిపోతుంది అని చెప్పి ఈ బస్ బుక్ చేసుకున్నాం. ప్రైస్ వచ్చేసి 220 రూపీస్ ఉంటుంది. సో ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాం కాబట్టి మేమందరం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. ఏదో ఒక తెలియని పాజిటివ్ ఫీలింగ్ అనేది ఉందన్నమాట. ట్రిప్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తే అసలు జర్నీ టైం కూడా తెలియలేదు. ఆల్మోస్ట్ అరుణాచలానికి రీచ్ అయిపోతున్నాము. రోడ్ కూడా చాలా బాగుంది. అంటే పౌర్ణమి రోజు మాత్రం బస్సెస్ అరుణాచలం ఊరు లోపలికి బస్ స్టాండ్ దాకా వెళ్ళవు. ఊరికి కొన్ని కిలోమీటర్స్ వెనకనే అన్ని బస్సెస్ స్టాప్ చేసేస్తారు. అక్కడి నుంచి మనం పర్ హెడ్ 100 రూపీస్ షేరింగ్ ఆటోస్ ఉంటాయి. వాళ్ళు మన గుడి రాజగోపురం దగ్గర దాకా మనల్ని తీసుకొని వెళ్తారు. సో అక్కడి నుంచి మళ్ళీ మనం మన కాటేజెస్కి వెళ్ళాలంటే సపరేట్ ఆటో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఆటోస్ అయితే చాలా కాస్ట్లీగా ఉంది ప్రైజెస్. ఇంకా రాజగోపురం దగ్గర నుంచి మేము బుక్ చేసుకున్న హోటల్ బాబా రెసిడెన్సీకి వచ్చేసాము. ఇది రాజగోపురం దగ్గర నుంచి 2 కిలోమీటర్సే ఉంది, బట్ దాని ఛార్జెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సరే రూమ్కి వచ్చేసిన తర్వాత కాసేపు ఫ్రెష్ అయిపోయి మేము టెంపుల్కి వెళ్దామని అయితే రెడీ అయ్యాము. ఈ రూమ్స్ అయితే చాలా కాస్ట్లీగానే ఉన్నాయి, ఎందుకంటే పౌర్ణమి కాబట్టి ఇక్కడ ప్రైజెస్ అంతా డబుల్ చేసేసారు. మేబీ ఆ నెలలో మొత్తం సంపాదన ఒక్క పౌర్ణమి రోజుకే సంపాదిస్తారేమో అనిపిస్తుంది. ఇదే మేము స్టే చేసిన రూమ్ అయితే కంఫర్టబుల్గానే ఉంది. అంతా అన్ని ఫెసిలిటీస్ అంతా బాగానే ఉంది. అండ్ మోర్ ఓవర్ రాజగోపురంకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సరే మేము రెడీ అయిన తర్వాత మళ్ళీ ఎందుకు ఆటో తీసుకోవడం అని చెప్పి వాక్ చేసి, ఎందుకంటే గిరి ప్రదక్షిణ అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి కాబట్టి రాజగోపురం దగ్గరికి వెళ్దామని స్టార్ట్ అయితే అయిపోయాము. చూడండి అసలు జనాలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. అంటే నైట్ కదా, అంటే పౌర్ణమికి ఉంటారని విన్నాను, బట్ ఇంతమంది ఉంటారనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలామంది జనం ఉన్నారు, అందరూ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. చాలా చూడటానికైతే అసలు వెళ్తుంటే ఇలా దేవుడు మాకు ఎదురు రావడము, సుబ్రహ్మణ్య స్వామి ఊరేగింపుగా చాలా బాగా అనిపించింది. అసలు చాలా పాజిటివ్గా అనిపించింది. అరుణాచలేశ్వరాయ నమః. ఓం 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 అరుణాచలేశ్వరాయ. హాఫ్ అన్ అవర్ వాక్ తర్వాత రాజగోపురం దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇంకా ఈ అగ్నిలింగమైన అరుణాచలేశ్వరుడికి నమస్కరించుకొని అక్కడ మనము కొద్దిగా కర్పూరం అది వెలిగించి పూజ చేసుకొని గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టేశాము. రాజగోపురం నైట్ టైం వ్యూలో పౌర్ణమి రోజు చూడటానికి అసలు ఎంతో బ్యూటిఫుల్గా ఉందో. కెమెరాలో అది క్యాప్చర్ చేయడం కుదరలేదు. మీరందరూ కంపల్సరీ ఒక్కసారన్నా వెళ్ళి ఆ అద్భుతాన్ని అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంది. రాజగోపురం నుంచి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టిన తర్వాత నడుస్తూ ఉంటే దారిలో ఇంకొక గోపురం అనేది మనకు వస్తుంది. కొద్దిగా ముందుకు రాగానే చూడండి అసలు జనం ఎంతమంది ఉన్నారంటే నడవటానికి కూడా మనకు అసలు స్పేస్ లేదు, అంత జనం ఉన్నారు. పౌర్ణమి గిరి ప్రదక్షిణ అంటే నార్మల్గా కూడా జనాలు ఉంటారు, బట్ పౌర్ణమి అక్కడ స్పెషాలిటీ కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు. గిరి ప్రదక్షిణ మనకు చేస్తున్నప్పుడు ఆ పరమేశ్వరుడు 8 లింగాల రూపంలో మనకు దర్శనమిస్తాడు. రాజగోపురం నుంచి 1/2 కిలోమీటర్ ముందుకు రాగానే మనకు ముందుగా దర్శనం ఇచ్చేది ఇంద్రలింగం అన్నమాట. ఆ 8 లింగాల టెంపుల్స్తో పాటు వేరే దేవుళ్ళ టెంపుల్స్ కూడా మనకు దర్శనమిస్తాయి. ఇది కాలభైరవుడి టెంపుల్ అన్నమాట. ఇకపోతే నెక్స్ట్ వచ్చే లింగం అగ్నిలింగం.
అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది అసలు. అందుకని చెప్పేసి మేము బయట నుంచే దండం పెట్టుకున్నాము. ఎందుకంటే అన్ని చోట్ల గిరి ప్రదక్షిణ రోజున, పౌర్ణమి రోజున చాలా రష్ ఉంటుంది కాబట్టి అన్ని చోట్ల మాకు లింగ దర్శనం అనేది కుదరలేదు. బట్ ఎక్కడెక్కడైతే కుదిరిందో అక్కడ మేము దర్శనం చేసుకున్నాం. అలాగే ఎక్కడ మనం వ్యూవర్స్కి క్యాప్చర్ చేసి చూపించడానికి పాసిబుల్ అయిందో అదంతా కూడా నేను క్యాప్చర్ చేశాను. తప్పకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. ఇక మూడవది యమలింగం. ఇక్కడ కూడా మేము దర్శనం చేసుకోలేకపోయాం, లోపలికి వెళ్ళి బయట నుంచే దండం పెట్టుకున్నాం. బట్ ప్రతి లింగం దగ్గర అయితే బయట కర్పూర హారతులు వెలిగిస్తూ ఉంటారు. సో మేము కూడా అలానే కర్పూర హారతులు వెలిగించాం. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి చాలామంది సాధువులు భిక్ష వేడుతూ కనిపిస్తూ ఉంటారు. సో మేమైతే వీలైనంత మందికి అక్కడ లైక్ కాయిన్స్ తీసుకొని వెళ్ళామన్నమాట ముందే మాతో. ఎందుకంటే అక్కడ శివుడు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తాడు అని చెప్పేసి పెద్దలు అంటూ ఉంటారు. అదే నమ్మకంతో మేము కుదిరినంత మందికి అలా కాయిన్స్ వేసుకుంటూ వచ్చాము. ఇంకా మనకి నెక్స్ట్ దర్శనం ఇచ్చే లింగం నైరుతి లింగం. ఇక్కడ కూడా మాకు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి కుదరలేదు. సో అలానే బయటే ఆరతి కర్పూరం వెలిగించేసి నమస్కరించుకొని ముందుకు నడిచాం. ఇక 5వ లింగం అయితే సూర్యలింగం. ఇక్కడ కూడా చాలా మనకి రష్గా ఉండింది. ఇప్పటికీ ఒక ఆల్మోస్ట్ 6.5 కిలోమీటర్ వరకు మేము నడిచాము. వరుణలింగం అన్నమాట ఇప్పుడు 6వ లింగము. ఈ గిరి మొత్తం 14 కిలోమీటర్స్ ఉంటుందండి మనకి. ఇక గిరి ప్రదక్షిణ మనము ఎటువంటి లైక్ చెప్పులు ఏమీ వేసుకోకుండానే చెయ్యాలి. ఇంకా మరీ నడవలేను అనే పెద్దవాళ్ళు ఉంటే సాక్స్ వేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మనకి టార్ రోడ్డు ఉంటుంది. సో కొద్దిగా రాళ్ళు అవి గుచ్చుకుంటూ ఉంటాయి కాబట్టి పెద్దవాళ్ళు నడవలేరు. సో సాక్స్ల వరకు వేసుకోవచ్చు. కానీ చెప్పులు వేసుకొని కొంతమంది నడుస్తున్నారు. అది చాలా అంటే చాలా తప్పు. ఎందుకంటే మనం ఆ శివుడికే ప్రదక్షిణ చేసినట్టు చెప్పులు వేసుకొని నడిస్తే ఇంక ఉపయోగం అనేది ఏముంటుంది చెప్పండి. 7 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇలాంటి మసాజ్ మిషన్స్ అనేది కనిపిస్తాయి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునే మిషన్ని బట్టి అండ్ సెలెక్ట్ చేసుకునే డ్యూరేషన్ని బట్టి ఆ ఛార్జెస్ ఉంటాయి. లైక్ 20, 50, 100 అలా. ద బెస్ట్ పార్ట్ అనిపించింది. ఎందుకంటే అంత దూరం నడిచి వచ్చిన తర్వాత లైక్ వెల్ డిజర్వ్డ్ మసాజ్ అనిపించింది నాకైతే. ఇక 7వ లింగం వాయులింగం అండి. ఇక్కడ కొద్దిగా రష్ తక్కువగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అర్లీ మార్నింగ్ 4 o'clock అవుతుంది. సో కొద్దిగా రష్ అనేది తగ్గిందనమాట. ఎందుకంటే గిరి ప్రదక్షిణకు ఓన్లీ వచ్చేవాళ్ళు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారు. బట్ మేము ఏంటంటే సండే నైట్ గిరి ప్రదక్షిణ చేసి మండే మార్నింగ్ శివుడి దర్శనం చేసుకున్నాము. సో మాకేంటంటే టెంపుల్ ఓపెన్ చేసే వరకు కూడా మేము గిరి ప్రదక్షిణ చేసి డైరెక్ట్గానే టెంపుల్కి వెళ్ళిపోవాలి. అదే యాక్చువల్గా కరెక్ట్ అయిన పద్ధతి. కొంతమంది వెళ్ళి రెస్ట్ తీసుకొని అలా చేస్తారు. బట్ యాక్చువల్గా గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేసిన తర్వాత వెళ్ళి అరుణాచలేశ్వరుడు దర్శనం అనేది చేసుకోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి అనమాట. సో మేము అలానే చేద్దామని చెప్పేసి టెంపుల్ మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తారు అని చెప్పారు. ఆ టైం వరకు మనకి టైం పాస్ అవ్వాలి కదా అని చెప్పేసి చిన్నగా మెల్లగానే నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. నాతో పాటు మీకు కూడా వాయులింగ దర్శనం చేయిస్తాను రండి. అదిగోండి కొద్దిగా దూరంలో శివలింగం కనిపిస్తుంది కదా, అందరూ మీరు ఇక్కడి నుంచే నమస్కరించుకోండి. ఇప్పుడు మనం చంద్రలింగం దగ్గరికి చేరుకున్నాము. ఇంకా ఆల్మోస్ట్ ఎలా అంటే ఒక 9 కిలోమీటర్స్ మనము గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయిపోయింది దగ్గర. సో ఈ చంద్రలింగం దగ్గర కూడా కొద్దిగా రష్ తక్కువ ఉంది. రండి మీకు కూడా దర్శనం చేయిస్తాను. ఓం అరుణాచలేశ్వరాయ నమః. దారిలో చెప్పాను కదా, లింగాలే కాకుండా మనకి చాలా టెంపుల్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము కుబేరలింగం దగ్గరికి చేరుకుంటున్నాము. ఇదిగోండి కుబేరలింగం. ఇక్కడ కూడా రష్ చాలా ఉంది. సో మేము బయట నుంచే దండం పెట్టుకొని నెక్స్ట్ మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి, ఎందుకంటే అక్కడ చాలా రష్ ఉంటుందన్నమాట. ఇప్పుడు అర్లీ మార్నింగ్ 5 అవుతుంది. మేము మోక్ష మార్గం దగ్గర క్యూ లైన్కి చేరుకున్నాము. క్యూ లైన్ చూసారా, చాలా ఎక్కువగానే ఉంది జనాలు ఇక్కడ. ఎందుకంటే ఎవరు మోక్షం కోరుకోరు చెప్పండి. అదిగోండి కనిపిస్తుంది కదా, అదే మోక్ష మార్గము. చూడండి అసలు లైన్ ఎంత పెద్దగా ఉందో. మాకు 3 hours పట్టింది అట్లీస్ట్ ఈ ఎంట్రన్స్ దగ్గరికి, అంటే ఇక్కడికి మోక్ష మార్గం ద్వారం దగ్గరికి చేరుకోవడానికి. ఇప్పుడు 8 అవుతుందన్నమాట టైము. అసలు ఎలా అంటే లోపల కూడా ఒక లింగం లాగా ఉంటుంది. మనం ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి రావాలి. అలా కనుక రాగలిగితే మనకి మోక్షం దొరుకుతుంది అని చెప్పేసి పురాతన కాలం నుండి నమ్మకం.
ॐ अरुणाचलेश्वराय नमः। ॐ अरुणाचलेश्वराय नमः। ఇంతటితో మా అరుణాచల గిరి ప్రదక్షిణ ముగిసిందండి. అదిగోండి కనిపిస్తుంది కదా గిరి, అదే గిరి చుట్టూనే మనం ప్రదక్షిణ చేస్తాం 14 కిలోమీటర్లు. ఇక ఇప్పుడు మనము రాజగోపురం దగ్గరికి చేరుకొని అలాగే దర్శనం చేసుకుందామని స్వామివారిని వెళ్తున్నాం. టెంపుల్ లోపల సైడ్ నుంచి రాజగోపురం అండి ఇది. టెంపుల్ లోపలికి మొబైల్ ఫోన్స్ అయితే ఎలా ఉంటుంది, కానీ గర్భగుడిలో మాత్రం మొబైల్ ఫోన్స్ బయటికి తీయడానికి ఒప్పుకోరు, చూస్తే లాగేసుకుంటారు. క్యూ లైన్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. పౌర్ణమి రోజు ఇలానే ఉంటుందంట, పౌర్ణమి అండ్ పౌర్ణమి మరుసటి రోజు. సో మీరెవరన్నా రావాలి గిరి ప్రదక్షిణకి అనుకుంటే ఒక 2 రోజులు ఉండేటట్టుగా వచ్చారనుకోండి, గిరి ప్రదక్షిణ చేసి ఆ మరుసటి రోజు సాయంత్రానికి మనకి ఇంత రద్దీ ఉండదంట. సో అప్పుడు దర్శనం చేసుకోవచ్చు. మేమైతే డైరెక్ట్ గిరి ప్రదక్షిణ నుంచి వచ్చేపాటికి మాకు చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము అసలు. బట్ ఏంటంటే యాక్చువల్గా అలానే చేయాలి అంటారు అని చెప్పేసి చేసాం. సో వాకింగ్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే గిరి ప్రదక్షిణ అంత టైర్డ్గా అనిపించదు. వాకింగ్ కొద్దిగా ప్రాక్టీస్ లేని వాళ్ళైతే మీరు గిరి ప్రదక్షిణ చేయాలి అని ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక 15 days ముందు నుంచి కొద్దిగా వాకింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి కంపల్సరీగా. అది మీకు గిరి ప్రదక్షిణ చేసి, ఎందుకంటే క్యూ లైన్స్ అనేది లోపల రాజగోపురం నుంచి మీరు చూసుకుంటే లోపలకి 3 గోపురాల్లో తర్వాత గర్భగుడి అనేది ఉంటుందన్నమాట. సో చాలా క్యూ లైన్స్ ఉంటాయి, దానికి ముందుగానే ప్రిపేర్డ్ అయ్యి మీరు రావాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా మీరు చూసిన పిక్స్ అన్నీ గుడి ఆవరణ పిక్స్. సో మీ అందరికీ చూపించాలి అని చెప్పి కొన్ని ఫొటోస్ అనేది క్లిక్ చేయడం జరిగింది. వీడియో తీయటం పాసిబుల్ అవ్వలేదు డ్యూ టు ఫోన్ బ్యాటరీ లో వల్ల. అరుణాచలేశ్వరుడి దర్శనం అలాగే అమ్మవారి దర్శనం మాకు చాలా బాగా జరిగింది. ఇదండి మా అరుణాచలం ట్రిప్ విశేషాలు. మీరు కూడా నాతో పాటు చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి మీరెప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు అరుణాచలంకి? తొందరగా ప్లాన్ చేసేయండి. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. నా ఛానల్ వ్లాగింగ్ విత్ దీపుని సబ్స్క్రైబ్ చేసుకోండి.